రోడ్లు బాగున్నాయి మా ముక్సు మాకు, మన ఆటో వాళ్ళకి, మొత్తం మోటార్ ఫీల్డ్ వాళ్ళకి. తర్వాత డైల్లో చెత్త అనేది చాలా కంపు కొడుతూ ఉంటుంది, అవన్నీ క్లియర్ చేశారు. ఎవరైనా ఎక్కువ పని చేయాలంటే టైం ఇవ్వాలి. ముందు పాలన చేశారు, అభివృద్ధి ఏం కనిపించలేదు. చూద్దాం, వీళ్ళు కూడా చూడాలి కదా. రోడ్లు అవి శుభ్రంగా గుంటలు అవి పడిపోయి బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. అలాగే మనకి 100 పడకల ఆసుపత్రి రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఒక యాప్ వల్లే మనకి రక్షణ అనేది కరెక్ట్ కాదండి. మాకు నచ్చలేదమ్మా ఏమి. పవన్ కళ్యాణ్ వచ్చిందా రూల్ పెట్టేశారు. ఏ రూల్ పేదవాడికి ఏం లేదు, మొత్తం ఉన్నవాడికి అన్నట్టు. గత 5 సంవత్సరాల్లో కూడా ఒక తట్టమట్టిపోయిన పంచాయతీలో 20 లక్షల రూపాయలు రోడ్లు కనుక పోయించారంటే అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వాళ్ళకే సాధ్యమైంది. వెళ్ళి నేరుగా దేవుడు చెప్తే పర్లేదు, పూజారి చెప్తే అంతే గంట కూడా వదిలేస్తాం. ఆయనకంటే మామూలుగా వరం గారే కొంత బాగా తిరిగి అందరికీ ప్రజల్లో వస్తున్నారు. దీపావళి ఫుడ్, అమ్మకి నీళ్ళు నాన్నకి ఫుల్ అన్నట్టే ఉందండి. తాపన నిజానికి బ్రహ్మాండంగా ఉందని ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గం వస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొన్ని కోట్లు ఇసుక దందా జరిగిందండి. ఇప్పుడు కనీసం ఒక తట్టమట్టి కూడా అన్యాయం లేదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేగా. ఈ రోజు మనం వచ్చేసాం పిఠాపురం మండలంలో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది, ఇక్కడ వారి పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ పాలన నడుస్తుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. మరి మీరేమంటారు? కొద్దిగా టైం పడుతుంది కదండి, వెంటనే అయిపోవు కదా. ఒక సంవత్సరం అయితే ఏటన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి అవ్వాలంటే అవ్వదు కదా. ఈ 9 నెలలకి 8 నెలలకి సరిపడా అభివృద్ధి జరిగిందంటారా? ఇంకేం మొదలవ్వలేదండి, మొదలవుతుంది అని చెప్పారండి. అభివృద్ధి ఎలా జరుగుతుంది? గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? ప్రభుత్వం బాగుంది. ఎలా అంటే గత ప్రభుత్వంలో మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? అంటే రోడ్లు కానివ్వండి, బాగా చేస్తున్నారండి. రోడ్లు కట్టండి జగన్ ప్రభుత్వంలో అయితే ఏం చేయలేదండి. ఇప్పుడైతే బాగున్నాయండి రోడ్లు గట్ట, పల్లెటూర్లు గట్ట చాలా బాగున్నాయి. రోడ్లు గట్ట అన్ని బాగా చేస్తున్నారు. బాగుందండి. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నారు. బాగా జరుగుతుంది. నేను పక్కా జనసేన పార్టీ అండి. సో ఇంకా అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? రాష్ట్రం బాగుందండి, అభివృద్ధి బాగుందండి, బాగా చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా కాబట్టి మీకు ఇక్కడ పిఠాపురంలో అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఎమ్మెల్యేకి చెప్పుకోవాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే మరి మీరు ఎవరితో చెప్పుకుంటారు? సజ్జగట్ట ఉన్నది కదండి, ఆయన పట్టించుకుని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా? చేస్తారు. జనం ఇప్పుడు జగన్ పరిపాలన అంటే ఏమొచ్చేది కాదండి. రోడ్లు ఏమో కొండ కింద వచ్చేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చాలా బాగుంటున్నాయండి, అభివృద్ధి కూడా చాలా బాగుందండి. పిఠాపురంలో అభివృద్ధి బాగానే ఉంది. ఎలాంటి అంటే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపించిందా? మా లారీ వాళ్ళని ఏడిపించేస్తున్నారు. ఎవరు? ఐ మీన్ ఏ ప్రభుత్వం ఏడిపించారు? అందరూ బేకింగ్ బీటర్లని, వాళ్ళ బేకులని తేడా చేస్తున్నారు. మరి మీరు మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకున్నారా పై వాళ్ళకి? ఎవరికైనా చెప్పలేదు. మరి చెప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకోరు కదండి. ఏం చెప్పలేదు. పర్లేదు, బాగానే ఉంది కానీ అవన్నీ ఇబ్బంది పెడతాం మేము. మోటార్ ఫుడ్ డ్రైవర్ మా రాష్ట్రంలో ఆడపిల్లలకి సంరక్షణ డబ్బులు ఏమీ వేయలేదు. వాళ్ళే ఫీజు డబ్బులు వేస్తలేదు. వాళ్ళ సూపర్ 6 పథకాలు మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మేము తీసుకోలేదు డబ్బులు ఏమి మనమే చేస్తాం. అంటే మీకు డబ్బులు అవి పడలేదు, మీరు ఎలిజిబిలిటీ ఉందా మీకు, అయినా మీకు పడలేదు అంటున్నారా? మరి ఇడికే చేసామండి మేము, పవన్ కళ్యాణ్ చేసాం. ఏం పని మరి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇక్కడ అవైలబుల్ గా ఉండరు కాబట్టి మీకు ఏమైనా సమస్యలు వస్తే మరి మీరు ఎవరితో చెప్పుకుంటారు? మరి ఆయనతో చెప్పుకోవాలండి. అంటే ఆయన ఇన్ఛార్జ్ ఎవరితో పెట్టారన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళు మనం వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం బాగా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందుతుందండి, చెందుతూ ఉంది. ఇంకా ప్రస్తుతం ఆయన చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కూడా, అది బాగానే ఉన్నది. పవన్ కళ్యాణ్ అయితే బాగానే చేస్తున్నారు, రోడ్లు కూడా వేస్తున్నారండి. అయితే పింఛను పెంచుతున్నా, పింఛను 4000 పెంచారు, అది బాగా అన్ని బాగానే చేస్తున్నారండి. బాగానే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా? దాని మీద కొంచెం బాగానే ఉందండి. దాని మీద ఇంకా బెటర్ గా ఉంది, బాగానే చేస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ అంటే నిలబెట్టారు అనిపిస్తుందండి. పవర్ స్టార్ కళ్యాణ్ అంటే జనాలు ఎలా తింటున్నారో అలాగా అనుకున్నా చేస్తున్నారండి, బాగానే చేస్తారు. పర్లేదండి, బాగానే చేస్తున్నారు. సో ఇక్కడ వంగ గీత గారు అంటే గత ప్రభుత్వంలో మీకు అందుబాటులో ఉండేవారు, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేను ప్లస్ అలాగే డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీకు అందుబాటులో ఉండకపోవచ్చు మొత్తం రాష్ట్రాన్ని అందరికీ డిప్యూటీ సీఎం. మరి మీకు ప్రజా సమస్యలు వస్తే మీరు ఎవరితో చెప్పుకుంటున్నారు, ఎలా సమస్యలు తొలగుతున్నాయి? ఇంకా సమస్యలు రాలేదండి. సమస్యలు వస్తే మరి
ఇక్కడ ఏం తెలియదు అనుకోండి మాకు, కానీ వాళ్ళని కలుస్తాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అన్నది? ఎలా ఉందండి? బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అన్నది ఉందా? బాగుంది, ప్రభుత్వం ఏం తేడా లేదు. మరి సూపర్ 6 పథకాలు అమలు కావడంలో కానీ ప్రస్తుతంగా ఏం లేవు కదండి. ప్రజెంట్ ఏం లేవు కదా, ఒకటి చేస్తున్నారు కదా, దానికి అమ్మని మనం ఏం చేయలేము. గత ప్రభుత్వంలో వంగా గీత గారని మీకు లోకల్గా అందుబాటులో ఉండేవారు. ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి మీకు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకున్నా తొలుగుతున్నాయా ప్రజా సమస్యలు? ఏమైనా సమస్య వచ్చినా సమస్య ఏముందని చెప్పుకుంటున్నారు కదండి. గవర్నమెంట్ ఎలా చేస్తుంది కదండి. గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు? బాగుంది. అంటే ఇది వరకు గొడవలు ఎక్కువ జరిగి ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయేది అని అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో గొడవల గురించి కానీ ఆడపిల్లల రక్షణ ఎలా ఉంది? బాగుంది అండి. ఇప్పుడు ఏం గొడవలు ఏమి లోకల్ అయితే ఎక్కడ ఎప్పుడు జరిగి ఎక్కడ జరుగుతుంటే ఎక్కడైతే. పిఠాపురంలో అభివృద్ధి ఎలా ఉంది? ఎలా ఉందమ్మా, ఇంకా టైం అవ్వలేదు కదా, ఇంకా 5 నెలలు 6 నెలలు అయ్యింది. అలా జాయి చక్క పెడుతున్నారు. అదేమ్మా. తర్వాత చెప్పండి. తర్వాత ఆయన కొంచెం మరి సినిమా యాక్టర్ని అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. కొంచెం అడవడిగా ఉంటుంది, తక్కువగా వస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ రేపు 14 వస్తాయన్నారు. అయితే టౌన్లో చెత్త గట్ట లేకుండా అన్ని శుభ్రంగా డైలు అవి బాగా చేస్తున్నారు. రోడ్లు కూడా కూతురు లేకుండా మొత్తం చాలా మట్టుకు మాకు, కాకపోతే బళ్ళు తోళ్ళపోయి కూడా ఉన్నాం. దాన్ని బట్టి కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదమ్మా. సూపర్ 6 హామీ పథకాల గురించి కానీ అవి ఇంకా ఏదో మరి పెడతారంటున్నారు కదమ్మా చంద్రబాబు గారు. మరి ఇంకా మరి ఏదో ఉగాదికి ఏదో బస్సు ప్రయాణం అంటున్నారు. తర్వాత ఏ చెప్తున్నారు, అవి రావాలి కదా. అంటే గత ప్రభుత్వానికి కొంచెం తేడా ఉందంటారా? తేడా అంటే ఇది మరి అభివృద్ధి చేస్తున్నారు కదా. రోడ్లు బాగున్నాయమ్మా ముఖ్యం మాకు, మన ఆటో వాళ్ళకి, మొత్తం మోటార్ ఫీల్డ్ వాళ్ళకి. తర్వాత డైల్లో చెత్త చాలా కంపు కొడుతూ ఉంటుంది, అవన్నీ క్లియర్ చేశారు. వచ్చారు కదమ్మా. అయినా అందుబాటులో ఉండకపోవచ్చు కదా. అందుబాటులో లేడమ్మా ఆయనకి. మళ్ళీ కానీ మరి ఇక్కడ ప్రజా సమస్యలు ఎవరితో చెప్పుకుంటారు? అలా అదే కొంచెం తేడా కనపడుతుంది. అది అంటే ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టారు. ఇన్ఛార్జి ఉన్నారమ్మా, సేబుల్ అక్కడ ఉన్నారు. ఆయన ఏదన్నా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆయన వీడియో కాల్ ద్వారా చక్క పెడుతున్నారు. అది అలా జరుగుతుంది, ప్రస్తుతానికి అలా జరుగుతుంది. ప్రజా సమస్యలు సాల్వ్ అవుతున్నాయా? సాల్వ్ అవుతున్నాయమ్మా. మరి కొద్ది వరకు పర్వాలేదమ్మా. అంటే ఆయన అందుబాటులో లేడు అంటే మరి అనుకోకుండా ఆయనకి అన్ని కలిసి వచ్చాయి. దాని మీద మీకు ఇంకా ఎందులో ఈ పనులు చేయలేదు, ఇది కావాలి అని చెప్పి మీకు ఇంకా ఫీల్ అవుతున్నారు మీరు? కొద్దిగా అవుతున్నారమ్మా. కొంతమంది అటు ఇటు ఉంటారు కదమ్మా తల్లి, అటు ఇటు ఉంటారు, కొంచెం ఫీల్ అవుతున్నారు. జగన్ గారు అయితే మన ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. కొంతమంది డబ్బులు ఎవరికి కావాలా, అభివృద్ధి చేసేలా ఉన్నారు ఈయన అని కొంతమంది. పిఠాపురం అభివృద్ధి అయితే మామూలుగా ఉండదండి, మామూలుగా లేదు. ఒకప్పుడు అయితే ఒక రకంగా ఉండేది, ఒకప్పుడు రోడ్లు అయ్యి ఒక రకంగా ఉండేవి. ఇప్పుడైతే ఒక రకంగా మామూలుగా అభివృద్ధి అంటే ఏటన్నది అన్నీ కూడా జనసేన మొత్తం అంతా చూపించింది కళ్ళారులో అన్నీ. ఇప్పుడు ఈ మీటింగ్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది అన్నమాట. పెట్టి ఒకసారి తినమంటే తినలేం కదా, కొంచెం కొంచెం తినాలి. ఎవరైనా ఎక్కువ పని చేయాలంటే టైం ఇవ్వాలి. ముందు పాలన వాళ్ళు చేశారు, అభివృద్ధి ఏం కనిపించలేదు. చూద్దాం, వీళ్ళని కూడా చూడాలి కదా. అంతే 9 నెలల్లో చేసే పాలన అభివృద్ధి ఏమైనా కనబడుతుందా? 9 నెలలు అలా అయిపోద్దండి. అంటే కొంచెమైనా పాజిబుల్ అవ్వదు కదా, చాలా కణాలు ఉన్నాయి. రోడ్డు కణాలు ఇప్పుడు పూడ్చారు, అలాగే అవి కూడా పూడుస్తారు. చూడాలి టైం, ఆ తర్వాత చెప్తాం. ఇంకా సమయం ఉంది కదా చెప్పడానికి. ఫైనల్ గా ఇప్పుడు చెప్తాం. అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు తెచ్చుకొని ఎన్ని బాగున్నాయండి. ఇప్పుడు వాళ్ళు ఉండేటప్పుడు ఆ అమ్మఒడి చాలా మామూలుగా ఇచ్చారు, చెప్తారు. అవి కొంతమందికి నచ్చుతుంది, వీళ్ళు ఇవ్వలేదు, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు కదా, అవి ఇంకా లేదు కదా. ఉగాదికి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నారు, చూడాలి. అదే చెప్తారు కదా. అంటే పింఛన్లు స్టార్ట్ అయిపోయింది, పింఛన్లు ఇచ్చారు, దీపం 2.0 ఇచ్చారు కదా. అది ఇంకా తెలియదు. అది ఏదైనా సమయం పడుతుంది కదా. సమయం చూసి మనం కనీసం 2-3 ఇయర్స్ చూసే తర్వాత బ్లేమ్ చేయడానికి బాగుంటుంది ఎవరైనా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? లా అండ్ ఆర్డర్ మా వరకు బాగుంది. ఆటో వర్కర్స్ అందరికీ బాగుంది, ఏమీ ప్రెజర్స్ లేవు, ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాయి. ఇది మా కొత్తగా మారింది లేదు, చేసింది లేదు. పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా? చేంజెస్ అంటూ ఉన్నాయి, అంతేనా.
అంటే ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి, ఎలాంటి అభివృద్ధులు జరుగుతున్నాయి? రోడ్స్, హాస్పిటల్స్ ఇవైతే ఇప్పుడు అప్పటి మీద ఇప్పుడు కష్టం అనిపిస్తున్నాయా? సో లోకల్ గా వంగగీత అని చెప్పి ఆవిడ అవైలబుల్ గా ఉండేవారు. ఇప్పుడు మరి మీ ఊర్లో ఎమ్మెల్యే అవైలబుల్ గా ఉండట్లేదు కదా, మరి మీకు ఏమైనా సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకుంటున్నారు? ఎమ్మెల్యే లేకపోయినా వాళ్ళు తగ్గట్టు మనుషులు ఉన్నారు కదా, ఏదైనా సమస్యలు చెప్పుకున్నా పరిష్కరిస్తున్నారా? వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే అంతే కదా, ఇప్పుడు జగన్ ఉన్న ప్లేస్ లో జగన్ ఉన్నాడు కదా, ఇక్కడన్నా లీడర్ ఉన్న ప్లేస్ లో ఉండాలంటే కష్టం కదా, ఆడ మొత్తం కంటిన్యూ మధ్య చూసుకోవాలి కదా. బ్రహ్మాండంగా ఉందండి. గత ప్రభుత్వానికి అభివృద్ధి మనకు కనబడుతుంది కదండి. రోడ్లు అయ్యి శుభ్రంగా గుంతలు అయ్యి పడిపోయి బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. అలాగే మనకి 100 పడకల ఆసుపత్రి రోడ్డు శాంక్షన్ అయ్యింది. అలాగే దేవాలయాల పరంగా కానీ ఏది పరంగా కానీ ఎక్కడ చూసినా మనకి మెయిన్ రోడ్లు అండి. మెయిన్ రోడ్ల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందండి. వచ్చి 8 నెలలు అవుతుంది, ఇంకా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి అని మనకి సూపర్ అనమాట అండి. ఇంకా ఆయన పాలన గురించి మనం చెప్పుకోకర్లేదు. గత ప్రభుత్వంలో ఆడపిల్లల సంరక్షణకి దిశ యాప్ అని ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తీసేశారు. సో ఆడపిల్లలకి రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక యాప్ వల్లే మనకి రక్షణ అనేది కరెక్ట్ కాదండి. దిశ యాప్ అనేది అది ఏంటి, ఒక యాప్ పెట్టారు, ఏదో చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు గత ప్రభుత్వంలో ఎంతవరకు ఆడపిల్లలకి రక్షణ కలిగింది అన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ అయితే మట్టికి మొన్న కూడా చూసాం కదా, ఎప్పటి నుంచో అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయిని వాళ్ళు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే వెంటనే కూడా వెతికి పట్టించుకోవడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ కానీ సూపర్ అండి, అందులో డౌట్ ఏం లేదు. సో అలాగే ఇప్పుడు మనకి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? బాగుందండి. సూపర్ 6 హామీల గురించి కూడా అవి అవుతాయండి. అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం దానికోసం మన ఒత్తిడి పెట్టడం కాదు కదండి. ప్రజెంట్ ఆల్రెడీ పాత ఖజానా అంతా ఖాళీ చేసేసారు, మరి వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంటుంది కదండి. కాబట్టి నెమ్మదిగా చేస్తూ ఉంటారండి. అది వర్గంలో అభివృద్ధి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ముందున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ రావాలి. క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 1 year టైం అవుతాయి కానీ క్లారిటీ దేనికి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థితిని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూనే వస్తున్నారు. మరి ఆయన డిప్యూటీ సీఎం కదా, ఇక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు. మరి ఇక్కడ ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు మన కలెక్టర్ గారు ఆఫీస్ కట్టారండి. కలెక్టర్ గారిని పెడితే ఆయన పవర్ అంతా కూడా వాడికి ఇస్తే 6 నెలలు కలిసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. మనకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం మైండ్ కానీ ఆయన ఉండాలని ఆయన చేయాలంటే ఆ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చేయించాలంతే. ఆయనే చేయాలంటే అవ్వదు. మరి మిగతా నియోజకవర్గాలు కూడా చూసుకోవాలి కదండి. ఎలా ఉందండి? మాకు నచ్చలేదమ్మా. ఏం నచ్చలేదు? రోడ్లు అసలు కట్టగలేవు, అసలు రోడ్లు మొత్తం లేవు. ఇప్పుడు రేటు ఏం చేస్తారని చిన్నది ఉన్నట్టు దానికి ప్యాచ్ వర్క్ వేస్తున్నారు. అప్పుడేం ఉపయోగం ఉందండి, ఇప్పుడేం ఉపయోగం లేదు. ఇప్పుడు అలా కాదండి. అప్పుడు ఆటో వాళ్ళైనా బతికేవారు. ఇప్పుడైనా 4 టికెట్లు ఎక్కించుకుంటే వెళ్ళిపోమంటున్నారు. 5 టికెట్లు వచ్చి కేసు. ఇప్పుడు అలా రోడ్డు చూడమ్మా, వచ్చేసింది. వర్షం పడిందంటే మొత్తం లేచిపోతుంది. అదండి పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చిందా రూల్ పెట్టేశారు. ఏ రూల్ పేదవాడికి ఏం లేదు, మొత్తం ఉన్నవాడికి అన్నట్టు. అంటే ఎలాంటి రూల్? ఏ పేదోడికి ఏంటి రూల్ అంటే ఇప్పుడు బ్రేక్ వెళ్తున్నాం, ఆటో బ్రేక్ వెళ్తున్నాం అండి. అప్పుడే గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే బ్రేక్ అంటే ఈ పెయింట్ అంటారు, ఇది అంటారు, మామూలుగా చేయించుకుని వెళ్ళాలండి. ఆఖరి చిన్న స్టిక్కర్ ఉన్నా కూడా వేయవలసి వస్తుంది. అప్పుడంతా 10,000తో పోయింది, ఇప్పుడు 30,000 అవుతుంది. అప్పుడు ఎవరో పేదోడి మీద పడింది కదండి. ఉన్నవాడు అయితే చేయించుకుని పోతాడండి. మాకంటే రోజు 100 రూపాయలు పని చేసుకున్నాడు, ఎలా చేయాలి చెప్పండి. ఇది ఏముందండి, ఇప్పుడు అంతా వేసారండి. ఇది అంతా వేసారు. ఇప్పుడు ఇవ్వండి మీరు అదంతా రోడ్డు ఈ మొక్క వేసారు, ఆ మొక్క అమ్మ బొర్రులు ఇక్కడ ఉన్నది. రోడ్డు ఇంకేం వేసారండి, సోమలగడ రోడ్ వేసారండి. ఏం వేసారు, ప్యాచ్ వర్క్ కింద వేసారు. చూడండి ఎలాగన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకున్నా వచ్చారు, మేము ఓటేసాం. దానికి ఏదైనా ఉపయోగం మొత్తం అంతా చేసి మా మీద వేసాడండి అంతా. ఏమంటే మీటింగ్ కూర్చొని అడుగుతాండి, ఇదంతా అడుగుతూ ఉన్నారు అంతా. మరి మీరు మొత్తం యూనియన్ గా పైకి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈనాడు అవుతుందండి. ఇప్పుడు ఇంకా ఇప్పుడే కదా మొదలైంది అంతాను. ఇప్పుడు ఎందుకు అవుతుంది, అవిన తర్వాత మొదలెడతారండి. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, ఏం లేదు. రోడ్డు ఉన్నదండి, రోడ్డు ప్యాచ్ వర్క్ చూడండి. ఇలా కొండారంగా చూడండి, ప్యాచ్ వరకు ఇక్కడ కొంత మొక్క, అక్కడ కొంత మొక్క. అంటే అప్పుడే లేదండి మొత్తానికి. ఇప్పుడంటే ఇప్పుడు ఏముందని కొంత మొక్క వేసాడు. 5 సంవత్సరాలు ఇంక ఇదేనండి. రాజమండ్రి వెళ్ళాలంటే భయవేస్తున్నానే. రాజమండ్రి వెళ్ళాలంటే 4కి రీపోయింది మన ఆటోకి. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ పర్లేదండి. లా అండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు డ్రగ్స్ ఈ గంజాయి అంటే కొద్దిగా మందు ఇవి ఆపుతున్నారు, బళ్ళే అయినా ఆపుతున్నారు. పోలీసులు అయితే బాగానే ఉన్నదండి, పోలీసులతో ఇబ్బంది లేదు.
రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంలో దిశ యాప్ అంటే మనకు తెలదు కానీ మగవాళ్ళు డ్రగ్స్ అయ్యి ఉన్నాయండి కొద్దిగా మన పవన్ కళ్యాణ్ వచ్చి బాగా చెప్పి ఎక్కడ ఉన్నాయండి అదైతే పర్లేదు లాంటి బాగుంది. కేవలం మీకు రోడ్లే సమస్యగా ఉన్నాయి. రోడ్ ఏంటండి మాలు ఆటో వాళ్ళదండి ఎక్కడండి మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఏది ఉంది చెప్పండి. వచ్చింది పని ఎక్కడ కల్పించారండి? ఏం పని ఉన్నదండి? ముందు ఉన్నట్టే ఉన్నదండి. ఏం పని ఉన్నది చెప్పండి. ఒక యూనివర్సిటీ ఫ్యాక్టరీలు ఏమైనా తెచ్చారండి ఎక్కడ వచ్చేది అంటే 6 నెలలకైనా కానీ 3 నెలలకి కదండి. చూద్దాండి వచ్చిన తర్వాత ఇంకేం ఉన్నది కదా. అలాగంటే అప్పుడే అయిపోయిందా అంటారు, మరి ఎలాగంటే అలాగంటారు. అందుకేనండి చూద్దాం. ఈ ఉన్న 3 నెలలు 4 నెలలకి ఎంత ఇబ్బంది పెడుతున్నారండి. ఇంక ముందు ముందు ఎలా ఉంటుంది చూడండి. అలాగే ఇప్పుడు చిత్రాల్లో మార్చి 14 సభ జరగబోతుంది కదా. సో ఆయన గెలిచిన తర్వాత జరగబోయే మొట్టమొదటి సభ ఎలా ఉండబోతుంది? నువ్వు జనం ఎక్కువ వస్తారండి. మామూలు పవన్ కళ్యాణ్ ఏంటంటే మామూలు చూసి వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళ అభిమానులు వస్తారు, మామూలు ఓటేసిన వాళ్ళు వస్తారు. అడిగి వాళ్ళు వెళ్ళాలి కదండి. ఆ ఇన్ఛార్జీలు ఆ ఎమ్మెల్యేలు ఇలా వెళ్తారు తప్ప ఇంకెవరు వెళ్తారు? ఇప్పుడు ఎవరన్నా పేదోడు వెళ్తే దానికి సమస్య ఏదో మీది ఏది ఉందంటే ఇలా వచ్చి మీరు అడుగుతున్నారు తెలుస్తుంది. ఆయన దగ్గర తీసుకెళ్తే ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా కొట్లాడుతున్నారు కదండి వాటికి అని. ఏదండి మరి అది అమలు చేస్తారో లేదో. చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ఇచ్చారన్నారు అంతేండి. అన్న క్యాంటీన్ ఎందుకండి? మామూలు 5 రూపాయలు పేదోడు పోయినండి. ఇప్పుడు ఏదన్నా ఉన్నాయంటే మేము బతకం, లారీ డ్రైవర్లు బతుకుతలేదు. ఏదైనా బ్యాటరీ ఉందంటే ఆడలేదండి, ఏమీ లేదండి. ఈ 4 నెలలు 5 నెలలకే ఉంది, ఏమీ లేదండి. చూడండి అసలు మీరు వెళ్ళనా ఏముందండి? ఏం లేదు ఇక్కడ. అదేండి సూపర్ 6 హామీ పథకాల గురించి ఏమన్నా? ఏదండి అన్నీ ఉన్నాయండి. సూపర్ ఫిక్స్ ఉన్నాయండి. ఆ మోడీ ఉన్నది ఏంటండి అది వెళ్ళిపోయింది. పిల్లలకి ఏమీ లేదు. అలా కాదండి ముందు వేసారు కదా. ఈ 4,000 అంటే పెన్షన్ ఇస్తున్నారండి అంతేండి. మామూలు పిల్లలకి ఇచ్చి సూపర్ 6లో ఏమి లేవండి. అదే అంటే ఫ్రీ బస్ అది ఏమి లేదండి. మరి ఏం చేస్తారో చూద్దాండి. మరి ఇంకా ప్రభుత్వం ఎవరన్నా చేసేది కష్టపడి తప్పండి ఏమి ఉండదండి. 10,000 ఎంత వేస్తారు. పక్క రోజు మళ్ళీ పోలీసులు నెట్టేసి 30,000 రాస్తున్నారు కేసు బండికి. మా దగ్గర తీసేసుకుంటున్నారు డబ్బులు. వాళ్ళు మాకు ఇచ్చేది ఏమీ లేదు. పిఠాపురంలో అభివృద్ధి అనేది ఇప్పటి నుంచి ఒక 6 నెలల క్రితం నుంచి మార్పు చెందుతుందండి. పిఠాపురం నియోజకవర్గం ఈ భారతదేశంలోనే ఒక స్మాల్ సిటీ నగరం కింద తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు మా అందరికీ కూడా. ఆ విధంగానే 100కి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం మల్టీపుల్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దాన్ని ప్రత్యేకించి ఉపాసన గారి ద్వారా దానికి సైట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదంతా కూడా అవుతుంది. తర్వాత దోళ్ల సంతకి దోళ్ళన్నీ ఎండలో ఉన్నాయి అని చెప్పేసి దోళ్ల సంతకి ఇంచుమించు ₹1,00,00,000 పైన దానికి కూడా పాస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కడతానని హామీ ఇచ్చారు. బీచ్ డెవలప్ ఏరియా అంతా కూడా డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట అంటే నిలబడే వ్యక్తి అని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టారు. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన మాట చెప్పాడంటే పని చేస్తాడో కంపల్సరీగా పని జరుగుతుంది. పిఠాపురం అనేది అభివృద్ధిలో దేశంలోనే #1 స్మాల్ సిటీగా తయారవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇక్కడ ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తున్నారు? మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మా ఇన్ఛార్జ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆయన అంతే. మా ఊరు నిన్న కాక మొన్న వచ్చారు ఇన్ఛార్జ్ గారు. మా నాన్నగారు వెళ్తే ఓన్లీ మా పంచాయతీలో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఆయన నెగ్గాక ₹20 లక్షల సీసీ రోడ్లు మా ద్వారా పోయించాం. మా నాన్నగారి కార్యకర్త పవన్ కళ్యాణ్ గారికి అంటే డైలీ అదే పనిలో ఉంటారు. ₹20 లక్షల లోటు అంటే ముందు గత 5 సంవత్సరాల్లో కూడా ఒక తట్టమట్టిపోయిన పంచాయతీలో ₹20 లక్షల రోడ్లు కనుక పోయించారంటే అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గోల్కే సాధ్యమైంది. పిఠాపురం నియోజకవర్గంలో గత 6 నెలలు కూడా అవ్వలేదు. అప్పటికే 20 లక్షల రోడ్డు అంటే ఓన్లీ పల్లెటూరు గ్రామంలో. ఇంకా మరి పిఠాపురం అంతా ఎన్ని రోడ్లు పోయించారు అనేది నాకు తెలియదు కానీ ఓన్లీ మా పంచాయతీకి వస్తే ₹20 లక్షల రోడ్లు పోయించాను ఘనత పవన్ కళ్యాణ్ గారు. మరి రాష్ట్రంలో ఇదివరకు దిశ యాప్ ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ ప్రభుత్వం యాప్ గురించి ఆశించే పని లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుభూతికి పిఠాపురాన్ని మొత్తం అంతా బెడ్డేళ్ళకి అయిపోయిందండి. ఇక్కడ కనీసం కాలేజీ దగ్గర కుర్రోడు బండి వేసుకు వచ్చినా కూడా ప్యాంట్ చిరిగి దాకా కుట్టే పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ అనేది కూడా కాకినాడ అంటే పిఠాపురమే కాదండి, కాకినాడ కూడా. నేను కాకినాడలోనే ఉంటాను ఎక్కువ సగం. కాకినాడలో కూడా డ్రగ్స్ కొట్టి ఎగిరి బ్యాచ్లు కూడా చాలా వరకు తగ్గాయి. క్రమంగా మొత్తం అన్ని మాయమైపోతాయని చెప్పేసి తెలియదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ సూపర్ ఉందండి. ఇప్పుడు
ఇప్పుడు అంటే జగన్ గారు ఏం చెప్తే అది వైఎస్ఆర్ నాయకుల్లాగా ఇది చేయమని చెప్పేది. ఇప్పుడు మా నియోజకవర్గం వస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొన్ని కోట్లు ఇసుక దందా జరిగిందండి. ఇప్పుడు కనీసం ఒక తట్ట మట్టి కూడా అన్యాయం లేదు. పరిపాలన చాలా అభివృద్ధిగా జరిగింది. ఇక్కడ పిఠాపురం నుండి గెలిచాడండి ఎవరో పవన్ కళ్యాణ్ గారు. మాకు దగ్గరగా దొంతమూరికి వర్మ గారు. ఎంతమంది కాలినడకెళ్ళి చూస్తున్నారు చూడండి. అక్కడికెళ్ళి అక్కడే మనిషి అన్నవాడు లేడు. కాలినడకని వెళ్తున్నారు. అక్కడ ఏమైనా సమస్యలు చెప్పుకుందంటే అక్కడికి వెళ్తే నాదుడే లేడండి. ఇప్పుడు మేము పాపం ఇక్కడ ఉన్నాం, మాకు ఊళ్ళో ఉంటే సరిపోతాయి. ఎక్కడెక్కడో చూడాలనుకుంటే దగ్గరికి వచ్చారు కదండి. ఈ రోజుకి సంక్రాంతికి వచ్చాడు, ఈ రోజుకి లేడండి అక్కడ. మనీ వస్తారని మీటింగ్ పెడతారు, మార్చి 14 పెడతారు. ఇదే సమస్య గురించి మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఇన్ఛార్జ్ ఉన్నారు కదండి, ఇన్ఛార్జ్ని అడిగా మొన్న ఒకసారి వచ్చిన ఇన్ఛార్జ్ని అడిగాండి. ఏమన్నా సమస్యలు మాకు చెప్పండి అన్నారు. ఈయన చెప్తాం, ఆయన చెప్తాడు లేదు వాళ్ళు తెలిసి. ఇప్పుడు వెళ్ళి నేరుగా దేవుడు చెప్తే పర్లేదు, పూజారి చెప్తే అంతే గంట కూడా వదిలేస్తాం. ఆడైపోతుంది తప్ప మీకు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎక్కడో కూర్చున్నాడు ఎప్పుడన్నా లోకల్ అన్నట్టుగా నిరూపించారండి. ఎవరన్నా వర్మ గారు లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ నెగ్గినండి. ఈ రోజు నెగ్గడం ఇక్కడ నెగ్గడండి. ఆయన కానీ మద్దతు ఇప్పుడు వర్మ గారినే లెక్క చేస్తలేదు ఆయన. ఇప్పుడు చెప్పింది ఏముంది, అయ్యి చెప్తానండి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడ కాకినాడ అంటున్నాడు. మేము లోకల్లో ఉన్నాం, మేము 24 hours పిఠాపురం చేబోలు తిరుగుతాం. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది తిరుగుతారు, మేము ఆటో వెళ్తాం కన్నా 1,00,000 మందిని చూస్తాం. ఈ రోజుకి లేరు మేడం. అక్కడ మొన్న ఒకసారి ఎక్కడ ఈ ఊరు నుండి గుంటూరు జిల్లా నుండి వచ్చారు. వాళ్ళకి వచ్చి ఉండి 2 రోజులు ఉన్న తర్వాత అక్కడ సైడ్ పడుకుని వెళ్ళిపోండి మా బాబు రాడంటే వాళ్ళు ఏదో పేపర్ ఇచ్చారు, వెళ్ళిపోయారండి. అదే లోకల్ మేడం ఏదన్నా చేసేది. వర్మ గారు ఆయన మద్దతు ఎత్తుబట్టే పవన్ కళ్యాణ్ గెలిచాడు. కానీ లేకపోతే అప్పుడే కాదు పవన్ కళ్యాణ్ గెలకండి. సరే గెలిచాడు, వాళ్ళు మద్దతు చేశాడు. ఉండేది హైదరాబాద్లో అయితే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి సంక్రాంతికి వచ్చారండి అక్కడికి, అంతేండి. మన ఈ రోజుకి రాలేదు. మన మార్చి 14 నెల అవుతుందండి వచ్చి, మన నెలకు వస్తున్నాడు అండి. అంటే తిరగాలండి, మీరు తిరిగి రండి. తిరిగి అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సమస్యలు చెప్పుకోండి. ఆడికి వెళ్తే తాళాలు వేసి ఉండండి, గేటుకి వెళ్ళండి. ఒకసారి మీరు వెళ్ళి ఏ బైక్ మీద చూసి వీడియో తీయండి, తాళాలు వేసి ఉండండి. ఎవరు లేరండి అక్కడ. ఎవరు చెప్తారు చెప్పండి సమస్యలు. మేమంటే ఒకవేళ లోకల్ ఉంటే చెప్తాను. పాప ఊరిలో తిండి ఉండదు, నీళ్ళు ఉండదు. ఆ టైంకి ఎందుకు వచ్చారో తెలదు కదండి. అలా ఉండదు మేడం. అంతేండి. ఎలా ఉంది పిఠాపురంలో అభివృద్ధి? చాలా బాగుందండి. గత ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూటమి కూడా బాగుంది. ఎలాంటి అభివృద్ధి అనేది మీకు అనిపిస్తుంది? అంటే రోడ్లని ఇవన్నీ గట్టా ఇది వరకు కొద్దిగా బాగుండే కదండి. ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారండి. ఏదంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇక్కడ మనకు అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి ఆయన ఉండక్కర్లేదండి. చేద్దాం అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. చేస్తున్నారా మరి? చేస్తున్నారండి. ఇంకా ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా, ఈ ప్రభుత్వంలో రక్షణ ఉందా? ఏ ప్రభుత్వంలో అన్నా వద్దండి, కానీ ఈ ప్రభుత్వంలో అయితే ఇంకొద్దిగా కేర్ తీసుకుంటున్నారంటారా? అంటే గత ప్రభుత్వంలో దిశ యాప్ ఉండేదే తీశారు, దానివల్ల ఎక్కువ అత్యాచారాలు. దిశ యాప్తో పని ఏముందండి, మామూలుగా ఇక్కడ కంప్లైంట్లు అనేది దేనికని ఏదన్నా జరగడానికన్నా వీళ్ళు కూడా పోలీసులు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. అండ్ అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ బాగున్నాయండి. ప్రభుత్వ పథకాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 అన్నీ చేస్తున్నారండి. అంటే ఇంకా టైము ఇంకా త్వరగా చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా ఉంది కాబట్టి అండి. ఉద్యోగులకి నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం కానీ అవన్నీ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, జరుగుతాయంటారా? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ ఇంకా తిరగలేదు. అభివృద్ధి ఎలా ఉంది గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అభివృద్ధి అంటే ఏముందమ్మా, అప్పుడైతే మామూలుగా నిధులు అంది, ఇప్పుడేం నిధులు అంటే ఏమి లేవు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు కనపడలేదు. ఇప్పటికి మామూలుగా అందరం బాగుందంటే బాగుంది అనుకుంటున్నాం అంతే. అంటే మీకు అనిపించలేదా బాగుందని? బాగుందని మాకు ఇప్పటికే మాకు విన్నలు ఏముంది, ఏదో పథకం అంది. ఇప్పటికే అమ్మఒడి అన్నారు, ఏమీ లేవు. ఇప్పటికి రోడ్లు అది కూడా క్లియర్ చేస్తున్నారు అంతే. అదొకటే జరిగింది మాకు ఇప్పుడు ఇంకా మాకే జరిగినట్టు అనుకోలేదు. అంటే మరి ఆయన డిప్యూటీ సీఎం కదా, సో ఆయన లేకపోయినా ఆయన ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టారు ప్రజా సమస్యలు క్లియర్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. దాని మీద పెట్టారు కానీ పెట్టిన ఆయన ఇప్పుడు ఇంకా ఇలాగ ఎప్పుడు మా మండలానికి కానీ మా ఊరు కానీ ఇప్పుడు ఇంకా కనపడలేదు. మాకు ఎవరో అంటున్నారు అంతే. మరి మీరు చూడలేదు ఇప్పుడు వరకు? చూడలేదు. చూడలేదు చూడలేదు. ఆయనకంటే మామూలుగా వరం గారే కొంత బాగా తిరిగి అందరికీ పెద్దలో వస్తున్నారు. అది ఇది కూటమి ప్రభుత్వం, మేము ఉన్నాను కదా అని వరం గారే వస్తున్నారు. మాకు ఇప్పుడు ఇంకా మాకేం కనపడలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ గురించి మాకు పెద్ద తెలియదండి. ఆడపిల్లల రక్షణ కానీ? ఆడపిల్లల రక్షణ అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం అయితే ఇప్పుడు మాకు బాగానే ఉంది.
ఇది వరకు మీద ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందని ఏదో చిన్న సమస్య ఒకటి జరిగింది, అప్పటి నుంచి కూడా దాని గురించి ఏదో దృష్టి పెట్టారు ఇక్కడ పిఠాపురాన్ని. ప్రజలందరూ కూడా దాని మీద అయితే మట్టికి ఇప్పుడైతే బాగుంది ఇక్కడ పిఠాపురాన్ని. అది లేకపోతే ముందు ఏరియాగా ఉండేది, ఇప్పుడు ఏరియాగా ఉండేది. ఆ సంతోషం కలిసి పవన్ కళ్యాణ్ పడించుకున్నారు. అప్పటి నుంచి కొంచెం ఆడపిల్లని ఈ మహిళల గురించి అని అలాంటి సమస్య ఏది ఇప్పుడు జరుగుతుంది. ఎలా ఉంది అభివృద్ధి పిఠాపురంలో? పర్వాలేదు, పిఠాపురం చాలా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవ్వడం చాలా అదృష్టంగా బాగుంటుందని మేము అయితే. పిఠాపురం నియోజకవర్గ పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రోడ్లే కాదు, అలాగనేసి ప్రభుత్వ భవనాలే కాదు, అలాగే హాస్పిటలే కాదు, ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది చాలా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. అలాగే భవిష్యత్ తరంలో కూడా యువతకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని, అలాగే గవర్నమెంట్ కూడా ప్రతి విధంగా కూడా మేము ఎనీ టైం ఫాలో అప్ అవుతూ ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు పిఠాపురం అనే కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏమైనా తేడా అన్నది ఉందా మీకు? ఉన్నదండి, 100% కూడా తేడా అనేది కనిపిస్తుంది కదండి ఈరోజు. అంటే ఒక పిఠాపురం నియోజకవర్గం అనే కదండి, ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఆయన 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రభుత్వం స్థాపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ఆయన వెన్నంటే కూడా నడిచి ముందుకెళ్ళే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా 100% జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గం తరఫున కంపల్సరీగా. ఆడపిల్లల రక్షణ ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రక్షణ పెరిగిందా లేదంటే కరువు అయిందా? రక్షణ అనేది మామూలుగా ప్రభుత్వ పరంగా అయితే 100% ఉందండి. కాకపోతే ఏంటంటే కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడి, అలాగే ఈ డ్రగ్స్ అని, అలాగనే గంజాయి మత్తులో కూడా కొంతమంది యువత చాలా అసభ్యపరంగా కూడా తిరగడం కనిపిస్తుంది అక్కడక్కడనే. కానీ అటువంటి విధంగా కూడా కనపడి, ఎక్కడైతే ప్రభుత్వానికి దృష్టికి ఒక వ్యక్తి ఎవడైనా సరే తప్పుడు విధంగా కనిపించినట్లయితే 100% శిక్ష అర్హుడు అని ఇక్కడ మన గవర్నమెంట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా చాలా మాకు పిఠాపురం నియోజకవర్గ పరంగా అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. అంటే ఒక పిఠాపురం టౌనే కదండి, గొల్లపురంలే కదా, ఇలా మనం ఇలా 3 మండలాల్లో కూడా చాలా అభివృద్ధి పరంగా మామూలుగా డిపార్ట్మెంట్ అనేది ప్రతి కార్మికుడికి, ప్రతి ఒక్క యువతకు కూడా సందేశాలు అందించడం జరుగుతుంది. అలాగే చాలా క్రమశిక్షణ పరంగా మెలగాలని చెప్పేసి ప్రభుత్వం నుండి, అలాగే డిపార్ట్మెంట్ కూడా చాలా వార్నింగ్ పరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా 100% కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు విధానం కానీ నడకూడదనే విధంగా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన పిఠాపురం అనేది ఆయన నియోజకవర్గంగా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన ఇక్కడ లేకపోయినా ఆయనకు అనుగుణంగా లోకల్ నాయకులే కాదు, ప్రతి యువత కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థానంలో ఇక్కడ పనిచేయడం చాలా విధంగా జరుగుతుంది. ప్రస్తుతం గత ప్రభుత్వమే బాగుందండి. గత ప్రభుత్వమే బాగుందా? ఎందుకని? ఐ మీన్ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎందుకని? ఏమి అభివృద్ధి జరుగుతుంది, ఏం అభివృద్ధి జరగట్లేదు? ప్రస్తుతం ఏం జరగలేదు కదండి. ఏం జరిగిందండి? ఏం జరగలేదు కదా, ఏం జరగలేదు కదండి. అందుకండి ఏం జరగలేదండి. ఏంటంటే కొంతమంది రోడ్లు అవి వేస్తున్నారు, మాకు అభివృద్ధి బాగానే ఉందని అంటున్నారు కదా. రోడ్ అనేది ఏదో టైంలో ఏదో ప్రభుత్వం ఎలాగేస్తుందండి. రోడ్ అనేది మిగతా పనులు ఎవరికి ఏమి జరగలేదు కదండి. సూపర్ 6 హామీలు అని చెప్పేసి అమలు చేస్తామని అంటున్నారు కదా, మరి సూపర్ 6 పథకాలు ఏ దీపావళికి చిచ్చుబుడ్డ అన్నట్టు అన్నారు, అదేమీ ఒకరికి వచ్చింది. దీపావళి చిచ్చుబుడ్డు, అమ్మకి నీళ్ళు నాన్నకి ఫుల్ అన్నట్టే ఉందండి. ఏం లేదండి ప్రస్తుతం అయితే, ఏం ప్రయోజనం ఏం లేదండి. ప్రస్తుతం ప్రయోజనం అయితే ఏం లేదండి. కొన్ని ఏమైనా చేసినట్టు మీకు ఎవరన్నా ఇది చేసారు, మీకేమైనా అనిపించే చెప్పండి. ఇది చేశారు కదా, పనులు చేశారు కదా. అంటే మీ నియోజకవర్గంలో మీకు ఏం జరిగినాయో మీరు చెప్పాలి కదా. అంటే మీకు బాగుంటే బాగుందని చెప్పాలి. ఏ నియోజకవర్గం 100 పడకల ఆసుపత్రి నిర్మించారని మీ గత ప్రభుత్వం అలా ఏం చేయలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. జరిగితే ఏ నియోజకవర్గంలో జరుగుతుందండి. ఈ నియోజకవర్గం ఏంటండి, నియోజకవర్గాలు సమానంగానే కదా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఏమి ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. మరి అంటే ఆడపిల్లల రక్షణ కానీ, గొడవలు కానీ, అంటే గత ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయి, ఈ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ అంటే అప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు కూడా పెద్దగా ఏమీ అంతగా ఏం జరిగిపోలేదు కానండి. లా అండ్ ఆర్డర్ విషయంలో అయితే మిగతా పనులు అయితే మటుకు ఏం జరగలేదండి. హోంమంత్రి అనిత ఆవిడ ఎలా చేస్తున్నారు ఏంటి? అంటే డ్రగ్స్
అరికట్టడం కానీ లేదు అంటే ఆడపిల్లల రక్షణకి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానించారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీటిలో అయితే ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఎక్కువైందండి ఈ గంజాయి డ్రగ్స్ అనేది. ఈ మధ్య కాలంలో ఎక్కువైందండి. అంతకుముందు అయితే పెద్దగా వినలేదు కానండి, అట్ట అన్నట్టు ఉండి ఇప్పుడైతే ఎక్కువగా జరిగాయండి. ఇప్పుడైతే ఎక్కువ ఉందండి. ఓకేనండి. నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉందని ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి ముందు దాకా పిఠాపురం మీద పర్లేదండి. రోడ్లు కూడా అన్నీ బ్రహ్మాండంగా చేశారు. తర్వాత దేవస్థానాలు అవన్నీ కూడా ఒకటి ఎక్కడెక్కడ క్లియర్గా చేస్తుంది. బాగుంది. నేను వచ్చిన తర్వాత మాత్రం ఇంతవరకు మాకు పుట్టి పెరిగాక ఏమి పిఠాపురంలాగా ఉంది తప్ప నేను వచ్చాక ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా టైం ఉంది కదండి, పండగ అంతా వచ్చి 6 నెలలు 7 నెలలు 8 నెలలు అవుతుంది. అండ్ సూపర్ 6 పథకాలు హామీలు నెరవేరుస్తానంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 పథకాలు అంటే ఇలా వచ్చి 8 నెలలు అయింది కాబట్టి అండి ఒకటి పెట్టుకుంటూ వస్తాను అన్నారు కానండి. మరి గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారండి ప్రస్తుతానికి. నెక్స్ట్ పెన్షన్ కానీ అవి కానీ ఇంకా ఏం మొదలట్లేదండి కొత్త పెన్షన్లో. ముఖ్యంగా ఏంటంటే భర్తలో చనిపోయిన వాళ్ళు గతంలో ఉండిపోయారండి. వాళ్ళకి ఎవరికి ఇంకా పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా చనిపోవాలంటే కూడా ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ముందు న్యాయం చేయాలి కదండి. మరి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామంటే వచ్చిన అధికారులకి చెప్తున్నామండి, చేద్దాం అన్నారు తప్పండి దానికి ఇంకా స్పందన రాలేదండి. నాకు చాలా మంది, నేను ఒక హెల్ప్గా చేస్తుంటాను. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్గా ప్రతి ఒక్కరు వెళ్తే నా భర్త చనిపోయి 5 నెలలు అయింది, ఇంకా పెన్షన్ ఇవ్వలేదు. కొత్త వాళ్ళు నేను కాక మొన్న చనిపోయిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. కొద్దిగా బాధ ఉందండి వాళ్ళు. మరి పక్క వాళ్ళకి ముందుకు వచ్చేస్తే వాళ్ళకి బాధ ఉంటుంది కదా. చాలా మంది వాటి మీద బాధ ఆధారపడి బతికే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎక్కువగా. అందుగురించి వాళ్ళకి ముందుగా న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగా మరి ఒకటి ఈ లోపల 14వ తారీఖున ఏదో మీటింగ్ ఏదో పెడతాం, ఆర్పాటు మీటింగ్ ఏదో పెడతాం. మరి అందులో ఏమన్నా మన పిఠాపురం ఇంకా కొత్త వింతలు చెప్తారేమో అని ఎదురు చూస్తున్నామండి. నాయకులు కార్యకర్తలు అందరికీ ఊరు తిరుగుతా చెప్తున్నారండి రమ్మని మీటింగ్కి. మరి అక్కడ ఏం చెప్తారో పవన్ కళ్యాణ్ గారు చూడాలండి. ప్రస్తుతానికి అయితే పర్లేదు అంటే బాగా లేబర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు ఏదో పథకం వచ్చేదండి, ఆ పథకానికి అలవాటు పడిపోయి చేయాలి. ఈ లోపల నాకు భాగ్యం ఉందనుకోండి, జగన్ గారు 15వ తారీఖు డబ్బులు వేస్తారా, ఆ డబ్బులు ఇచ్చేస్తామన్నా బాధ. కొంతమంది ఈయన ఏమి వేయట్లేదు, ఇంకా డబ్బులు వేస్తున్నారు. ఈ వేస్తున్న 18 సంవత్సరాలు నిన్నోళ్ళు 1500 చొప్పున ప్రతి నెల నాకు వేస్తానని చెప్పారు వాళ్ళ. తర్వాత అదే ఈ పెన్షన్లోటి ఇవన్నీ చేయలేదని కొద్దిగా ఇంకా బాధగా ఉందండి. జనాలకు స్పందన బాగా చేస్తారన్నది కాదు. ఈ కొన్ని ఇంకా తీరాలంటే కొద్దిగా టైం పడుతుందిలేండి. వెంటనే కూడా చేయాలంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదండి. మరి లోపల బడ్జెట్ ఇవన్నీ ఏమన్నా అంటే జగన్ గారు లాస్లో పెట్టి వెళ్ళారు, అందు గురించి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు లేబర్ ఏరియా అయితే కొద్దిగా పర్లేదండి. లేబర్ మాత్రం చూస్తే బాగుంటుంది. అలా ఉన్నవాడికి అలాగే ఎప్పుడు ఒకటి ఎందుకోండి. ఈ లేబర్ మాత్రం ఈ భర్త చనిపోయిన పెన్షన్లు ఒకటి ఈ 18 సంవత్సరాలన్నా డబ్బులు అనవసరం అనుకోండి నన్ను దృష్టిని. ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ 4000 ఇస్తున్నారు, వికలాంగులకి 6000 ఇస్తున్నారండి. భర్త భార్య ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చిన వాళ్ళది కానీ సింగిల్గా పర్సన్ తగ్గించిన వాళ్ళదండి. వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఎక్కువ ఖర్చు ఉంటుంది, సింగిల్గా అయితే తక్కువ ఖర్చు ఉంటుంది. ఇద్దరికి ఒకలాగే ఇస్తున్నారు. ఇద్దరు ఉన్నా ఒకటే అమౌంట్, సింగిల్గా ఉన్నా ఒకటే అమౌంట్. అది నేను చెప్పింది కొద్దిగా బాగున్నది లేదు ఆలోచించండి, అందుకంటే కాదు. దాన్ని బట్టి ప్రస్తుతం బాగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇదే స్థాయికి అలా నిలబెట్టుకుంటే ఎప్పుడూ అయినా ఉంటాడు. ఈయన తేడా పడవచ్చు. మళ్ళీసారి కూడా జనాలతో నమ్మలేం కదండి. లాస్ట్ వరకు ఎన్ని చేసినా చివరి మిట్లో జనం నప్పకపోతే ఏమీ లేదు. జగన్మోహన్ గారు ఇంటి డబ్బులు ఇచ్చారండి, ఇచ్చారు, ఒకసారితో పోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? మాకు పిఠాపురం పాలన అంటే అండి, సార్ వచ్చిన తర్వాత మాకు ప్రతిరోజు సంక్రాంతి అండి. ఈ 9 నెలల నుంచి కూడా మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే మాకు పెద్ద ఫేమస్గా చేసుకుంటామండి. వచ్చిన అతిథులను కూడా మేము అలాగే చూస్తామండి.
అలాంటిది మేము ఇప్పుడు వచ్చిన మాకు ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు అతిథులతో సమానం అండి. ఆ అతిథులు మేము ఎంత 10 లక్షల మంది వచ్చినా కూడా మేము వాళ్ళకి ఫ్రూట్స్ అంటే కానివ్వండి, వాళ్ళకి వాటర్ అంటే కానీ, ఫుడ్ మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేసామండి. ఎవరికాళ్ళు వాలంటీర్గా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందంటారా? గత చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఏదో నూకలు జల్లి ఏదో చేసినట్టుగా అంటారు, సామి చెప్పినట్టుగా సంక్షేమ పథకాలని ప్రజల సొమ్ము అంతా దోసింది వాళ్ళ తోలి చేసేవారండి. వర్కర్స్ కూడా పనికి వచ్చేవారు కాదు. ఇప్పుడు డెవలప్మెంట్తో సహా సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి. దానికి ఇది తగ్గట్టుగా జనంలో కూడా మార్పు వస్తుందండి. ఇంతవరకు ఏంటంటే మాకు మనిషి పొలంలో కూలీలు పెట్టుకుందామంటే దొరికేవారు కాదండి. ఈ రోజు వాళ్ళకి పని ఉందండి, మాకు పని అవుతుంది. వాళ్ళకి ఇది 2 విధాలు కూడా మాకు సాటిస్ఫై ఉంది. మా గోదావరి జిల్లా అంతా వ్యవసాయమే ఆధారపడి ఉంటుందండి. ఈ వ్యవసాయ కూలీలు కూడా దొరికేవారు కదండి, ఇప్పుడు కూలీలు దొరుకుతున్నారండి. ఈ వ్యవసాయం కూడా ఇది వస్తుందండి. మాకు పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఈ 9 నెలల్లో ప్రతిరోజు సంక్రాంతి కింద ఉందండి. మాకు ప్రతిరోజు సంక్రాంతి కింద ఉందండి. భవన నిర్మాణం అవనండి, ఇంకోటి అవనండి, అన్ని కన్స్ట్రక్షన్ కానీ మాది బిజినెస్ అండి. బిజినెస్ అయినా కూడా సార్ వచ్చాక చాలా బాగుందండి. గత ప్రభుత్వ పాలనకి దీనికి అసలు పోటీ కాదండి, దీనికి సంబంధం ఇది వచ్చి దాంతో పోల్చుకోవడానికి ఏదో కూడా మాకు లేదండి.